సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుని శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 14 రిమాండ్ తర్వాత ఆయనను జైలుకు తరలించగా అక్కడ ఆయన తీవ్రమైన ఆవేదనకు గురయ్యారు. తాను చంద్రబాబుని అలా అని ఉండకూడదన్నారు. ఇప్పటికే ఆయన కూతురు, అల్లుడు జైలుకెళ్లి ములాఖతులో అంబటిని కలిసి వచ్చారు. అంబటి రాంబాబు తన కాళ్లు నొప్పి పెడుతున్నాయని, పోలీసులు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు, అలాగే కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. అంబటి అరెస్టును వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. అంబటి చేసిన తప్పుని కప్పిపుచ్చుతూ కుల కార్డును తెర మీదకు తెస్తున్న వైసీపీ నేతల తీరుని జనం ఈసడించుకుంటున్నారు. మరోవైపు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారిని నోటికొచ్చినట్లు సంస్కారం మరిచి అసభ్య పదజాలంతో మాట్లాడితే చట్టం ఊరుకోదని, నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడినందునే చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, ఎవరూ చట్టానికి అతీతులు కారని టీడీపీ తెలిపింది. అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపైన జరిగిన దాడులు నేపథ్యంపైనే జగన్ చర్చించారు. ఇప్పటికే ఈ దాడులపైన కేంద్ర హోంశాఖను ట్యాగ్ చేస్తూ జగన్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పైన విమర్శలు చేశారు. పార్టీ నేతలకు అండగా ఉంటారని జగన్ హామీ ఇచ్చారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్ తోనూ ఫోన్లో మాట్లాడారు. బుధవారం గుంటూరుకు వెళ్లనున్న జగన్ అంబటి రాంబాబు ఇంటిని పరిశీలిస్తారు. అంబటి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శిస్తారు. అంబటి రాంబాబుపై 16కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆయన తరపున లాయర్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి రాంబాబుని జగన్ పరామర్శిస్తారా అనేది ఇంకా తేలలేదు.